ఇలాంటి కేసులు బహుశా మనం చాలా తక్కువ విని ఉంటాం. ఈ కేసు అయితే అస్సలు వినలేదు. నాకు తెలిసి ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక కేసు గురించి వీడియో చేస్తూ ఉన్నా. గతంలో మనం ఎన్నో కేసుల గురించి వీడియోలు చేసాం. సుప్రీంకోర్టు, హైకోర్టు లేదా డివిజన్ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇది చాలా సంచలనమైన తీర్పు. న్యాయ చరిత్రలోనే చాలా అరుదైన కేసు. 9 మంది పోలీసులకి ఒకేసారి తమిళనాడులోని మదురై కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్షతో పాటు వారి వలన చనిపోయిన వారి కుటుంబాలకి 1,40,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. అయితే ఇలాంటి ఒక కేసు చూసినప్పుడు మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. అరే, చిన్న విషయం కదా, అంత చిన్న విషయానికి అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేస్తారా అని అనిపిస్తుంది. లాకప్ డెత్ ఇది. ఎందుకంటే తండ్రి కొడుకు మొబైల్ షాప్ నడుపుకుంటూ ఉన్నారు. కరోనా లాక్డౌన్ టైంలో కొన్ని రూల్స్ పెట్టారు కాబట్టి 9 గంటలకు షాప్ మూసేయాలి ఉదయం అని. అలా ముయ్యకుండా ఏదో 1/2 గంట 20 నిమిషాలు వాళ్ళు షాపు ఓపెన్ చేసి ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు. ఆ టైంలో సాతాన్కులం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు రౌండ్స్కి వస్తారు కదా, ఎందుకు షాప్ మూయలేదు ఏంటి అని చెప్పి వాగ్వాదం జరిగింది తండ్రితో. తండ్రి పేరు ఏంటంటే జయరాజుని స్టేషన్కి తీసుకెళ్లారు పోలీసులు. తీసుకెళ్లి అతను కొడుతున్నారు. కొడుకు వచ్చాడు, బెన్నిక్స్ అతని పేరు. ఎందుకు మా ఫాదర్ని ఎందుకు కొడుతున్నారు మీరు? షాప్ ముగిలేదు, 1/2 గంట 20 నిమిషాలు రూల్స్ అతిక్రమించారు, దానికి తగినటువంటి శిక్ష విధించండి లేదా ఫైన్ ఏదైనా ఉంటే కట్టించుకోండి, ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తే నువ్వెవడవరా కొడక మమ్మల్ని అడగటానికి అని చెప్పి కొడుకును కూడా స్టేషన్లో పెట్టి ఇద్దరిని ఎదురెదురుగా బట్టలు ఒడదీసి నగ్నంగా తుక్కుగా కొట్టారు. దారుణం అది. ఇది మనం మానవ మాత్రులమే కదా, మనుషులమే కదా, మనుషులు అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నాం. అధికారం వస్తే, అధికారం చేతిలో ఉంటే మనం బ్రతికేది మహా అయితే ఒక 70-80 ఏళ్ళు అనే విషయం మర్చిపోతున్నారు. కారణ జన్ముల్లాగా ఫీల్ అయిపోతున్నారు. నాకు మరణమే లేదన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఆ ఇద్దరు చనిపోయారు, రేపు అందరం చనిపోమా? ప్రతి వ్యక్తి మరణం వచ్చినప్పుడు వెళ్ళిపోమా? కానీ బలవంతంగా ఒక వ్యక్తి ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? సమాజాన్ని, ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసులే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించి ఇద్దరు ప్రాణాలను తీసేశారంటే ఏం చెప్పగలం? చాలా బాధాకరమైనటువంటి విషయం. అధికారం ఉన్న వ్యక్తి చాలా బాధ్యతగా ఉండాలి. అధికారం లేనివాడు ఇష్టారీతిగా బాధ్య రాహిత్యంగా ఉన్న పెద్ద సమస్య ఏమీ లేదు. అలా ఉంటే వాడికి మాత్రమే నష్టం. కానీ అధికారం ఉన్న వ్యక్తి గనక బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు అనుకోండి, సమాజానికి నష్టం. ఈ 9 మంది పోలీసులు చేసింది అదే. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించి ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. తీసేశారు. కారణం ఏముంది? ఇద్దరు ప్రాణాలని దారుణంగా తీసేశారు. ఇలా నగ్నంగా ఎదురెదురు నిలబెట్టి కొట్టారని చెప్పుకున్నాం కదా. కొట్టిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వస్తే బట్టలు తీసుకురండి, వారికి బట్టలు మార్చేసి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత పంపించేస్తామని చెప్పారంట. కుటుంబ సభ్యులు బట్టలు తెచ్చారు, వీళ్ళు బట్టలు మార్చారు, పోలీసులు కోర్టులోకి తీసుకెళ్లారు, హాజరుపరిచారు. ఆ తర్వాత ఇద్దరికి అనారోగ్యం. కొడుకేమో కళ్ళు తిరిగి కింద పడ్డాడంట. సాతాన్కులం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. మెదడులోని రక్తనాళం వీళ్ళు కొట్టిన దెబ్బలకు ఉబ్బిందో పగిలిందో తెలీదు, అతను చనిపోయాడు. తండ్రిని కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటే మరి ఛాతీ భాగంలో ఏం కొట్టారో ఎలా కొట్టారో ఏం తెలీదు, అతను కూడా ఛాతీ భాగంలో ఎఫెక్ట్ అయిపోయి గుండెకి ఎఫెక్ట్ అయిపోయి అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. చూడండి ఎంత ప్లాన్డ్గా ఉన్నారు. 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది అంటున్నారు కదా, మరి ఈ కేసులో 10 మంది ఉన్నారు కదా, మరి ఇంకో వ్యక్తి ఏమయ్యారు? ఈ కుటుంబ సభ్యులు 10 మంది మీద కేసు పెట్టారు. ఏమని? మా వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్లి పోలీసులు టార్చర్ చేసి చంపేశారు, లాకప్ డెత్ చేశారు అని చెప్పి కేసు పెట్టారు. అతను ఎస్ఐ పాల్దురై అనారోగ్యంతో చనిపోయాడు అతను. అందుకని మిగిలిన 9 మందికి శిక్ష విధించింది. ఈ కేసు మదురై జిల్లా మొదటి సెషన్ కోర్టులో నడుస్తుంది. 9 మందికి ఉరిశిక్ష విధించేటప్పుడు న్యాయమూర్తులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఒక కేసును మేము ఎప్పటివరకు చూడలేదు. నగ్నంగా తండ్రి కొడుకులను చిన్న తప్పుకి నిలబెట్టి కొట్టి చంపేయడం ఏంటని చెప్పి 2 మరణ శిక్షలు విధించారు. 2 సార్లు ఉరి తీయాలంట. అంటే ఒకసారి ఉరి తీసినా కానీ క్షమించరానంత నేరం చేశారు వాళ్ళు. అందుకని కోర్టు న్యాయమూర్తులు 2 సార్లు వీరికి మరణ శిక్షలు విధించారు. ఈ చనిపోయిన తర్వాత ఇక వారి కుటుంబ సభ్యులు, ఇవి అలాగే మానవ హక్కుల సంఘాల వాళ్ళు, సంఘ సంస్కర్తలు ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే ఈ కేసు తీవ్రతరమైంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని హ్యాండిల్ చేసింది. తర్వాత సిబిసిఐడికి అప్పగించింది. సిబిసిఐడి ఎంక్వైరీలో ఒళ్ళు గగురు పొడిచేటువంటి అంశాలను రాబట్టింది. వీళ్ళు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయే ఆప్షన్ పెట్టారంట. ఏంటి? సీసీటీవీ ఫుటేజ్. వాళ్ళు లాకప్లో ఉన్నారు కదా, ఆ టైంలో వాళ్ళని చిత్రహింసలు పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయే ఆప్షన్ పెడితే వాళ్ళని కొట్టింది డిలీట్ అయిపోయింది. అలానే ఓ మహిళా కానిస్టేబుల్ వీళ్ళని 2 days లాకప్లో ఉంచి నైట్ అంతా చిత్రహింసలు పెట్టి చావగొట్టారు అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పి ఇంకా కొంతమంది సాక్షులను తారుమారు చేసే ప్రయత్నం ఈ పోలీసులు చేశారు. అధికారం ఉంది కదా పోలీసులు అంటే, మరి సాధారణమైన విషయం కాదు. ఇవాళ ప్రభుత్వ పదవి అంటే, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంత గౌరవంగా కాపాడుకోవాలి.
ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. కొంతమంది పోలీసులకి చట్టాలు తెలియక, ఎలా ప్రవర్తించాలో తెలియక, చట్టం తెలిసిన పోలీసులు చాలా మంది అద్భుతంగా పనిచేస్తారు. ప్రాణాలు అర్పించినటువంటి పోలీసులు ఉన్నారు. అలానే ప్రజాస్వామ్యంలో అమాయకులైనటువంటి ప్రాణాలు తీసినటువంటి పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు సపరేటు. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు సమాజం అంతా స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ప్రజాస్వామ్యం, సంఘ సంస్కర్తలు, సమాజం స్పందించింది కాబట్టే ఈ కేసు సిబిసిఐడి వరకు వెళ్ళింది. సిబిసిఐడి ఈ కేసుని టేకప్ చేసి రహస్యాలన్నింటినీ రాబట్టి వారికి ఉరిశిక్ష పడే విధంగా చేసింది. తండ్రి కొడుకులు చనిపోయారు, కుటుంబ సభ్యుల ఆవేదన ఎలా ఉంటుంది? ఈరోజు మనం పోలీసుల్ని సమాజంలో హీరోలాగా చూస్తూ ఉంటాం. అన్యాయాన్ని ఎదిరించి అంకుశంలో రాజశేఖర్ నిలబడినట్టుగా నిలబడతారు అనుకుంటాం. పోలీస్ స్టోరీ 2లో సాయి కుమార్ని చూస్తాం. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కాస్త స్ట్రిక్ట్గా ఉంటే. ఇవాళ ఎంతోమంది పోలీసు శాఖకి వన్నెదేస్తే కొంతమంది చీడ పురుగులు అక్కడక్కడ ఇలా ఉంటారు, ఆ శాఖకి మచ్చ తీసుకొస్తూ ఉంటారు. ఒక ఇద్దరు అమాయకులైనటువంటి ప్రాణాలు తీసేశారు. ఒక 10 నిమిషాలు పావు గంట ఎక్స్ట్రా టైం రూల్స్ అధిగమించి షాప్ తీసినందుకు తప్పే అది. ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు షాప్ తీసి ఉంచితే కరోనా స్ప్రెడ్ అయ్యిద్ది, బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పి పోలీసులు వారిలో కొంత అవగాహన పెంచి షాప్ మూయించి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి లేదా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తే బాగుండేది. కానీ చంపేయడం అనేది రాంగు. అలానే ఈ జయరాజు అంటే ఈ మొబైల్ షాపు ఓనర్ ఉన్నాడు కదా, తన తండ్రి జయరాజు, గతంలో ఆ పోలీసులకి ఈ జయరాజుకి ఏవో గొడవలు ఉన్నాయంట పర్సనల్గా. అంటే మేబీ కొంతమంది ఊర్లో కొంచెం పెద్దరికంగా మాట్లాడుతూ పోలీసులని లెక్క చేయకుండా, లేదంటే పోలీసులు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి, ఇది మా ఊరు పంచాయతీ అని చెప్తే కూడా పోలీసులు కక్ష పెట్టుకునేటువంటి పరిస్థితి. మేబీ ఇలాంటి గొడవలు వాళ్ళకి పాస్ట్లో ఏదో ఉన్నాయి, అందుకని వాళ్ళని కొట్టి చంపేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి అసలు ఓవరాల్గా తమిళనాడులో జరిగినటువంటి కేసు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరు అమాయకులైనటువంటి వ్యక్తుల ప్రాణాలు పోలీసులు దారుణంగా తీసేశారు. వారికి ఉరిశిక్ష విధించింది కోర్టు. మరి వీళ్ళు క్షమాభిక్ష కోసం వెళతారో ఏమో తెలియదు. వెళితే క్షమాభిక్ష లభిస్తుందో లేదో కూడా తెలియదు. మేబీ ఈ కేసు ఎంతవరకు వెళుతుందనేది భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మరి ఇప్పటి వరకు ఈ వీడియో ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.